హే గైస్, ఈరోజు మన వీడియోలో వచ్చేటప్పటికి ఏంటి అంటే నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఒక యూట్యూబర్ అయితే కనుక, మీరు ఒక చిన్న క్రియేటర్ అయితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ స్కిల్స్ని ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల వల్ల అంటే మీరు కరెక్ట్గా దీన్ని కానీ ఫాలో చేయలేకపోతే మీ స్కిల్స్ కానీ లేకపోతే మీ ఐడియాలజీ కానీ మీ ఛానల్ పెట్టాలన్న ఆ ఇంట్రెస్ట్ కానీ అన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట. ఎందుకనేది అయితే చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను రీసెంట్గానే కంబ్యాక్ ఇచ్చాను. ఆల్మోస్ట్ నేను 2020లో 2019 ఎండింగ్లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. 2018 వరకు కూడా నేను వేరే ఛానల్స్కి థంబ్నెయిల్స్ ఇలా టెక్నికల్గా సపోర్ట్ చేయడం, ఏదైనా చిన్నవి ఉంటాయి చేయడము, అలాగే వేరే ఛానల్స్లో కూడా పెద్ద ఛానల్స్ ప్రజెంట్ 8 లక్షలు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్లో ఒకప్పుడు నేను పనిచేసినాను అనమాట. నాకున్న ఈ అనుభవంతో నేను నేర్చుకున్నవి మాత్రమే ఈ ఛానల్లో చెప్తూ వచ్చాను. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఈ వీడియోస్ పెడుతున్నప్పుడు కొన్ని ఛానల్స్ని అయితే చూడడం జరిగింది. లైక్ SEO చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నా వీడియోస్ వాళ్ళ వీడియోల మీద రికమెండ్ అవ్వడం కానీ, లైక్ హ్యాష్-ట్యాగ్స్ కీవర్డ్స్ సిమిలర్గా ఉన్నప్పుడు వీడియోస్ అనేవి రికమెండ్ అవుతాయి. అలా రికమెండ్ అయినప్పుడు కానీ కొన్ని ఛానల్స్ చూడడం జరిగింది. లైక్ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ చెప్పే వాళ్ళ ఛానల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే కంప్లీట్గా వీళ్ళంతా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ చెప్తారు. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే వ్యూస్ ఎలా వస్తాయి, అల్గారిథమ్స్, వీటి మీద చెప్తూ ఉంటారు. అయితే చూసినప్పుడు 1-2 ఛానల్స్ చూశాను నేను. 1-2 ఆల్మోస్ట్ ఒక 10 ఛానల్స్ చూశాను. అందులో కొన్ని ఛానల్స్ బాగానే ఉన్నాయి. అండ్ మేము చేస్తున్నప్పటి నుంచి ఉన్న ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. సాయికృష్ణ అన్న కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, లేకపోతే ఒక లేడీ యూట్యూబర్ ఒక ఆవిడ ఉంది. తను కూడా చాలా బాగా చేస్తుంది కంటెంట్, ఈ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్. ఇలా చేసేవాళ్ళు బాగా చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. కానీ కొంతమంది చిన్న యూట్యూబర్స్ ఏం తెలియకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వచ్చేసి కొన్ని ఫేక్ చెప్తున్నారు అన్నమాట. ఫేక్ అంటే లైక్ మిస్గైడ్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఒక వీడియో చూసాను నేను, నాకు ఫీజు కొట్టేసింది. డైరెక్ట్ నేను తన కామెంట్ కూడా పెట్టాను వీడియో కింద. బ్రదర్, నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు దీన్ని మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతావు, దీనివల్ల చాలామంది క్రియేటర్స్ మిస్గైడ్ అవుతారు, దయచేసి మార్చుకో అని చెప్పేసి నేను క్లియర్గా పెట్టాను. మరి తను రెస్పాండ్ అవుతాడా లేదని చూడాలి. అయితే నేను ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మేము ఏదైనా చెప్పామనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను చెప్పి ఇలా చేయండి, దీనివల్ల మీకు వ్యూస్ పెరుగుతాయి, లేకపోతే దీనివల్ల మీ ఛానల్ గ్రో అవుతుంది, దీనివల్ల ప్రాపర్గా సెట్టింగ్స్ పెట్టుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీకు ఎలా ఉంటుంది, లేకపోతే మానిటైజేషన్ ఇలా చేసుకోవాలని మేము చెప్పేటప్పుడు అవి కరెక్ట్గా ఉంటే ఓకే. మేము తప్పు చెప్పామంటే మీ ఛానల్ ఎఫెక్ట్ అయిపోతుంది కంప్లీట్గా. కాబట్టి మీరు ఫాలో అవుతున్న ఛానల్స్లో వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడో మీ లింక్ పట్టుకెళ్ళి ఎక్కడో కామెంట్ చేయమంటున్నారు, లేకపోతే పలానా ఛానల్లోకి వెళ్ళి కామెంట్ చేయమంటున్నారు, లేకపోతే పలానా వెబ్సైట్లో షేర్ చేయమంటున్నారు అంటే అవి ఖచ్చితంగా వర్కౌట్ కావు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సెట్టింగ్స్ అని చెప్పేసి ఏవేవో చెప్తున్నారు, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఫిల్టర్స్ పెట్టించేవి, అవన్నీ సెట్టింగ్స్ అని చెప్తున్నారు. అవన్నీ వాటి వల్ల వ్యూస్ అనేది ఎందుకు పెరుగుతాయి? ఇప్పుడు కొన్ని మనకి ఆప్షన్స్ ఉండేది వేరు, సెట్టింగ్స్ వేరు. ప్రాపర్గా మీకు మామూలు నార్మల్ సెట్టింగ్స్ పెట్టుకోవడమే. ఏ ఛానల్కైనా ఒకటే సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని మ్యాక్సిమమ్. ఆ సెట్టింగ్స్ పెట్టుకుంటే చాలు, ఈ సెట్టింగ్ పెట్టుకుంటే వ్యూస్ వచ్చేస్తాయి అనేది అబద్ధం. అది రియాలిటీయే కాదు అసలు, అది ఫేక్. అలా ఒకవేళ పెట్టారు అంటే అది ఖచ్చితంగా ఫేక్. వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంతే. జస్ట్ మీకు ఒకవేళ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే రికమెండేషన్స్లోకి వెళ్ళడమో, లేకపోతే ఛానల్ అనేది సజెస్ట్ అవ్వడమో, లేకపోతే కొంచెం ఎక్కువ మందికి కనిపించడమో జరుగుతుందేమో. కానీ మీకు వ్యూస్ వచ్చేస్తే పొలమంట అంటే అది అబద్ధం. మీ కంటెంట్ బాగుండి మీరు చేసేది బాగుంటేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదనమాట. కాబట్టి ఇలా ఫేక్ ఛానల్స్, ఫేక్ కంటెంట్ చేసే ఛానల్స్ని అయితే కంప్లీట్గా మీరు చూడడం మానేయండి. ఎవరు కంటెంట్ చేస్తున్నారు? ఇప్పుడు నేనున్నాను, నాకు సబ్జెక్ట్ తెలుసు, ఎలాగా మీకు తెలిసిపోతుంది. నా వీడియో క్వాలిటీ చూడండి, లేకపోతే నా ఆడియో క్వాలిటీ చూడండి, నేను చేసే థంబ్నెయిల్స్ చూడండి, నేను పెట్టేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలంటే నాకు రావాలి కదా. నేను థంబ్నెయిల్ చేసుకోవడం వస్తేనే మీకు చెప్తాను, నేను వీడియో ఎడిటింగ్ చేయడం వస్తేనే నేను మీకు చెప్తాను, నేను కంటెంట్ చేయడం వస్తేనే మీకు చెప్తాను, SEO చేయడం నాకు వస్తేనే మీకు చెప్తాను. కాబట్టి ఎవరు మీకు చేస్తున్నారనేది వాళ్ళ అవుట్పుట్ చూసినప్పుడు, వాళ్ళు ప్రాపర్గా చూసినప్పుడే మీకు అర్థమైపోద్ది. కాబట్టి అలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి, అలాంటివే చూడండి. కానీ ఎవరెవరో చిల్లరి ఐడియాలు చెప్పారని చేసుకుంటూ పోతే మీరు మంచి కంటెంట్ చేయాలన్న ఆలోచన, ఐడియాలజీ చచ్చిపోతుంది. దీనివల్ల క్రియేటర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వలేరు. కాబట్టి ఇది ఒక ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.